రండి పంజా సెంటర్ వెళ్దాం హలీం తినడానికి. మేమైతే హలీం తినడానికి పంజా సెంటర్ వెళ్తున్నామనమాట. నా లైఫ్‌లో ఇదే ఫస్ట్ టైం నేను పంజా సెంటర్ ఎళ్లి హలీం తినడం. హలీం బయట తిన్నా గానీ పంజా సెంటర్ అయితే ఎప్పుడు ఎళ్ళలేదనమాట. ఈసారి వీడియో తీసుకుందామని చెప్పి ఎళ్తున్నా. అండ్ ఆల్సో ఒక చిన్న ప్రమోషన్ షూట్ ఉంది అని అనుకున్నాం. బట్ అది లాస్ట్ మినిట్‌లో క్యాన్సిల్ అయింది. ఇంకా ఎళ్లి హలీం తిందామని ఎళ్ళాం. సలీం హలీంకైతే ఎళ్ళామనమాట. ఇక్కడైతే హలీం వచ్చి రూ. 280 అండ్ క్వాంటిటీ గానీ, టెక్స్చర్ గానీ, ఘీ ప్యూరిటీ గానీ చాలా అంటే చాలా బావుంది. ఈవెన్ టేస్ట్ కూడా చాలా మంచిగా అనిపించింది నాకు. 280కి వర్త్ అనిపించింది. కానీ క్వాంటిటీ కొంచెం తక్కువ అనిపించింది నాకు. ఇంకా నెక్స్ట్ షేక్ హలీం ఇక్కడ రూ. 200 అనమాట. అండ్ రూ. 200కి క్వాంటిటీ ఎంత ఇవ్వాలో అంతే ఇచ్చారు. కానీ ఇందులో మటన్ క్వాంటిటీ కంటే మిగతా పప్పు ఉండిద్ది కదా! అది ఎక్కువ అయింది అని అనిపించింది. అండ్ ఘీ కూడా ఏమి ఎక్కువ వేయలేదనమాట. అంత నచ్చలేదు నాకు. నెక్స్ట్ ఇంట్లో కోసం అని చెప్పి కంజుపిట్ట ఫ్రై అయితే తీసుకెళ్తున్నాను అనమాట. సేమ్ చికెన్‌లానే ఉంది. అండ్ ఇదైతే అజ్జు చికెన్ హలీం అనమాట. ఇది పంజా సెంటర్ ఎళ్ళే స్టార్టింగ్‌లోనే ఉండిద్ది. ఇది రూ. 100 క్వాంటిటీ చాలా ఎక్కువ ఇచ్చారు. అండ్ టేస్ట్ అయితే అద్దిరిపోయింది. మస్ట్ ట్రై అనే చెప్తా నేను.